ఆస్మా ఉంటే వ్యాయామం చేయకూడదా? సరైన వ్యాయామం మీ ఆస్మాని తగ్గించడమే కాదు, మీ ఊపిరితిత్తుల శక్తిని కూడా పెంచి లంగ్స్ని మోర్ స్ట్రాంగ్ చేస్తుంది. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ జిఎల్ సుష్మితారెడ్డి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, నెల్లూరు. చాలామంది పేషెంట్స్ ఆస్మా ఉంటే మనం వ్యాయామం చేస్తే ఆస్మా ఎక్కువ అవుతుందని కదలకుండా ఇంట్లోనే ఉండి ఎటువంటి వ్యాయామం చేయకుండా ఉంటారు. దీనివల్ల వాళ్ళ లంగ్ కెపాసిటీ బాగా తగ్గిపోయి, ఎక్సైజ్ కెపాసిటీ తగ్గిపోయి కొంచెం దూరం నడిచిన ఆయాసం రావడం అనేది డెవలప్ అవ్వడము, అలాగే ఊబకాయానికి లోనవ్వడము మనం చూస్తూ ఉంటాం. ఫిజికల్ యాక్టివిటీ వల్ల మీ ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. కానీ మీరు చేసే వ్యాయామం అనేది సేఫ్గా ఉండాలి. ఊపిరితిత్తుల్ని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. దీనికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీకు ప్రిస్క్రైబ్ చేసిన ఇన్హేలర్స్ని రెగ్యులర్గా వాడండి. కొంతమందికి రెగ్యులర్గా ఆస్మా లేకపోయినా వారికి ఎక్సర్సైజ్ ఇండ్యూస్ ఆస్మా అనేది ఉండొచ్చు. అంటే కేవలం ఎక్సర్సైజ్ చేస్తే మాత్రమే ఆస్మా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ప్రేయర్గా ఇన్హేలర్ వాడి ఎక్సర్సైజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. వ్యాయామం చేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వేగంగా పరిగెత్తడం కన్నా స్థిరమైన వేగంతో నడవడం అనేది మంచి వ్యాయామం. అలాగే యోగా చేయడం ద్వారా ఊబకాయం రాకుండా బాడీని ఫ్లెక్సిబిలిటీతో పెట్టుకోవడానికి కూడా ఆస్మా అనేది కంట్రోల్లో ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే యోగాలో ప్రాణాయామం, అనులోమ్ విలోమ్ బ్రీతింగ్ కానివ్వండి, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఇవి లంగ్స్ని క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. మరియు స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించడం ద్వారా కూడా ఆస్మా ట్రిగ్గర్స్ని రాకుండా మనకి హెల్ప్ చేస్తాయి. అలాగే వ్యాయామం చేసే సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎక్కువ మంచు ఉన్న సమయము లేదా ఎక్కువ డస్ట్ అండ్ స్మోక్ ఉండే టైం కాకుండా కొంచెం ఎన్విరాన్మెంట్ హెల్తీగా ఉన్న టైంలో మీరు వెళ్ళి వ్యాయామం చేసినట్లయితే ఆస్మా ట్రిగ్గర్ అయ్యే అవకాశం తగ్గుతుంది. మీరు వ్యాయామం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీ దగ్గర రిలీవర్ మెడికేషన్, ఇన్హేలర్స్ దగ్గర ఉంచుకోండి. రెగ్యులర్గా పిఎఫ్ఆర్ టెస్ట్ కానివ్వండి, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ కానీ చేసుకోవడం ద్వారా మీ లంగ్స్లో ఈ ఆస్మా డెవలప్ అవుతుందా లేదా ఫాలోఅప్ చేసుకొని వ్యాయామాన్ని రెగ్యులర్గా చేయండి.